యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు స్థానిక రైల్వే గేట్ సమీపంలో 187, 188, 189 బూత్ సభ్యులు కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ఓట్కూరి అశోక్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ చిరిగ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో భారతీయ జనతా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక రైల్వే గేట్ సమీపంలో 187, 188, 189 బూత్ సభ్యులు కార్నర్ మీటింగు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ఉట్కూరు అశోక్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, ప్రధాన కార్యదర్శి వడ్డేమన్ నరేందర్, కల్లెం రాజ్గౌడ్, అమృతం నర్సింహులు, సదానందం, ఆయలి సందీప్, జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు జాంగీర్, సీనియర్ నాయకులు పసుపు నూరి వీరేశం, కమిటీకారి కృష్ణ, తోట మల్లయ్య, పులిపలుకుల మహేష్, వడ్డేమన్ కిషన్, యలగంద్ర సురేష్, కటకం నందం, పాషికంటి సోమయ్య, మహిళా జిల్లా సీనియర్ నాయకురాలు సముద్రాల కల్పన, వెలగల వెంకటేష్, దాసి మహేష్, సోషల్ మీడియా కన్వీనర్ కటకం వెంకటేష్, చింతకింది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్ మన టౌన్లో 3 బూత్లకు కలిసి ఈరోజు మన చౌరస్తాలో జరుపుకుంటున్నాం. ఈ మనము ఇంతకుముందుకు మనకు సార్ బూరనరసయ్య గారు మనకు ఎంపీ చేసిండు. అలాగే ఇప్పుడు దానికి పార్లమెంటుకు అనుభవజ్ఞులు, సౌమ్యులు, మచ్చలేని నాయకుడు కాబట్టి మనము అత్యధిక మెజారిటీతోటి మన పార్లమెంటు నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటాం. రోజు ఈ రైల్వే గేట్ మూసేస్తే ఎవరు తప్పుడేయలే. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమించింది. ఆ రోజు మాకు ఎంపీటీసీ లేరు, వార్డు మెంబర్ లేరు, సర్పంచ్ లేవు. అయినా కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము మొత్తం ఉద్యమిస్తే రైల్వే గేటును బంద్ చేసినటువంటి గేటును తెరపాడితేనే ఆ పైన ఏంటంటే రేపు మీరంతా ఓట్లేస్తే ఒక ఎంపీ గెలిస్తే మనం ఈ ప్రాంతాన్ని ఇంకెంత అభివృద్ధి చేసుకుంటామో మీకు అర్థమవుతా. అంతే కదా, ఎంత అభివృద్ధి చేసుకుంటామో అంత శక్తి వస్తుంది మనకు. ఏమి లేనప్పుడే కొట్లాడితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి దత్తాత్రేయ గారి దగ్గర తప్ప ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం పథకం ఈనాడు అమలు చేసి గర్భిణీల స్త్రీలకు మధ్యాహ్న భోజనం, గర్భిణీ స్త్రీలకు డబ్బులు ఇచ్చుకుంటూ పిల్లలకు ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం వేసిస్తుందంటే ఇస్తా, పెళ్లి చేసుకుంటే బంగారం ఇస్తా, 5 లక్షల రూపాయలు కాకుండా ఇంకో తులం బంగారం కూడా ఇస్తా. ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితులు లేరు. 2 హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేసింది. ఏంటి? ఆర్టీసీ బస్సులలో ఆడోళ్ళకు ఉచితంగా తిరుగుతానికి ఇస్తా అన్నాడు. అది ఆయన మాత్రం తప్పు చేద్దామా? అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రంలో కారు కోటేస్తే మోరిలేసినట్టే, చెయ్యి కోటేస్తే మళ్ళీ మోసపోయినట్టే. ఇక మనకున్నది ఒకటే ఒక అవకాశం, కమలం పువ్వు. కమల వికాసం జరగాలన్నా, ఈ ప్రాంత అభివృద్ధి జరగాలన్నా, ఆలేరు డెవలప్ కావాలన్నా, ఆలేరుకి ఏమైనా నిధులు రావాలన్నా, ఇండస్ట్రీలు రావాలన్నా, సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలన్నా మనం ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులలో కమలం పువ్వు గుర్తు కోటేసి డాక్టర్ బోర నరసయ్య గౌడ్ గారిని అత్యధిక మేయర్తో గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తారు.